కర్నూల్ ఫైర్ యాక్సిడెంట్‌లో అయితే 20 పీపుల్స్ అయితే చనిపోయినారు. 12 పీపుల్స్ అయితే ఇంజ్యూర్ అయితే అయినారు. ఫుల్ డీటెయిల్స్‌గా ఎళ్ళిపోతే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళే వేముల కావేరి ట్రావెల్స్ బస్ అయితే 24థ్ అక్టోబర్ మిడ్‌నైట్ 3:30 ఏఎం అప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే వెళ్తున్న బైకునైతే ఈ వేముల కావేరి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అది ముందు నుంచి డాష్ ఇచ్చింది. అండ్ ఆ బైక్ అయితే బస్ కిందకైతే వెళ్ళిపోయింది. దీంతో ఫైర్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ వెంటనే క్లీనర్, డ్రైవర్ అయితే వాటర్‌తోనైతే ఫైర్‌ని కంట్రోల్ చేయాలనుకున్నారు. బట్ అది కంట్రోల్ కాలేదు. ఇంజినీర్స్‌ని కూడా ఎవరినైతే లేపిలేరు. సేఫ్టీ అయితే తీసుకోలేదు. అండ్ వెంటనే ఫైర్ ఎక్కువ అవ్వడంతో బస్సు డ్రైవర్ గాని, క్లీనర్ గాని అక్కడి నుంచి అయితే పారిపోయినారు. అండ్ అందులోని కొంతమంది లేచి ఉన్న ప్యాసింజర్ యాక్సిడెంట్ నుంచి అయితే బయట పడినారు. అండ్ అది సేఫ్టీ చూసుకోకుండా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా బస్సు డ్రైవర్ అండ్ క్లీనర్ అయితే పారిపోయినారు. అక్కడ చుట్టూ ఉండేటోళ్ళలో ఒక మహిళ అయితే వీడియో తీసి పోలీస్ స్టేషన్‌కి అయితే పంపించింది. దీంతో ఆ వీడియోని చూసి ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి ఒక ఐడియాకి వచ్చి పోలీసులు వెంటనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈడికైతే వచ్చినారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందంటే రమేష్ అనే ఒక పర్సన్ అయితే హిందూపూర్ నుంచి నంద్యాలకైతే వెళ్తున్నాడు పర్సనల్ వర్క్ మీద. అతను వెళ్తున్న టైంలో యాక్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ ఒక 6 మంది ఇంజ్యూర్ అయిన పర్సన్స్‌ని తన సొంత కారులో తీసుకొని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేసినారు. ఇతను గాని రియాక్ట్ అవ్వకుండా, ఆ మహిళ గాని రియాక్ట్ అవ్వకుండా ఉండింటే ఇంకా చాలా పెద్ద యాక్సిడెంట్‌గా అయితే మారుతుండే. ఇంకా ట్రాజిక్ యాక్సిడెంట్ అయితే జరుగుతుండే. మొత్తం ఈ బస్సులో 40 మంది అయితే ఉన్నారంటే డ్రైవర్, క్లీనర్‌తో పాటు. ఇందులో 20-25 మంది వరకైతే మరణించినారు. అండ్ ఈ బస్సులో మోస్ట్‌లీ ఎక్కిన వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే ఎక్కినారు బెంగుళూరుకి వెళ్ళడానికి. అండ్ ఈ బస్సు మీద అయితే భారీ ఫైన్స్ అయితే ఉన్నాయంటే 23,000 ఫైన్ ఉందంట. అండ్ ఆల్సో ఈ బస్సుకి ఫిట్‌నెస్ గాని, ఇన్స్యూరెన్స్ అయితే 2 కూడా ఎక్స్‌పైర్ అయిపోయినాయంట. అండ్ NH44లో నేను డైలీ జర్నీ చేస్తుంటా. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి నాకైతే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. NH44లో రాత్రి 8-9 దాటిందంటే అதாவது ప్రైవేట్ ట్రావెల్స్ బస్సోళ్ళైతే చాలా అంటే చాలా ఓవర్ స్పీడింగ్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు 130 స్పీడ్‌నైతే టచ్ చేస్తుంటారు సిటీ లిమిట్స్‌లో నేను చూసినంత వరకు. నాకి 2, 3 సార్లు అయితే క్లోజ్ కాల్స్ కూడా జరిగినాయి. జస్ట్ మిస్సుల్లో అయితే తప్పించుకున్నా. లేదంటే ఈ పాటికి నేను కూడా యాక్సిడెంట్‌లో ఒక్కడిగా చనిపోతుంటే. ఎందుకంటే అంత పెద్దగానైతే నేను తప్పించుకున్నాను ఆ యాక్సిడెంట్‌లను. జస్ట్ సైడ్‌లో నుంచి కట్ కొట్టుకొని ఇంత గ్యాప్‌లో నుంచి అయితే కట్ కొడుతుంటారు వాళ్ళు. అది చాలా అంటే చాలా భయంనైతే క్రియేట్ చేస్తుంటుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద వెంటనే గవర్నమెంట్ అథారిటీస్ రియాక్ట్ అయితే అయినాయి. వెంటనే అక్కడికి వెళ్లి ఇంజ్యూర్ అయిన పర్సన్స్‌ని అయితే హాస్పిటల్స్‌కి అయితే తరలించి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ డ్రైవర్‌ని కూడా అరెస్ట్ చేసినట్టయితే ఎస్పీ అయితే చెప్పినారు. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి మోర్ అప్డేట్స్ కోసం తప్పకుండా నడిపల్లి చిన్ని కృష్ణ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. అలాగే నడిపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్